సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 21వ తారీఖుల గాయతు 27వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో మిథున రాశి యందు గురుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. సింహరాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారం ఉన్నది. అలాగే కన్యా రాశి యందు రవి బుధులు సంచరిస్తున్నారు. తులారాశి యందు కుజుడు సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు రాహువు, మీనమందు వక్రించినటువంటి శనేశ్వరుడు సంచరిస్తూ ఉండగా ఈ వారంలో చంద్రుడు సింహరాశి మొదలు వృశ్చిక రాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. 6వ స్థానమందు రవి బుధులు, 5వ స్థానమందు శుక్రుడు, లాభస్థానమందు రాహువు, అలాగే చంద్రుడితోటి కలుపుకుని దాదాపుగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారికి వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయో ఆ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ సాధారణంగా ముందుకు వెళ్ళిపోతాయి. ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రతిబంధక దోషాదులు లేకుండా సామరస్య ధోరణిలో జీవితం అంతా కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకి 6వ స్థానముందు రవి బుధుల యొక్క యుతి చాలా మంచిది. అందున బుధునకు స్వక్షేత్రము, రవినకు మిత్రక్షేత్రమైనటువంటి స్థానము కాబట్టి అందులో ఆ గ్రహస్థితి సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అన్నారు. అంటే ఏ పని ప్రారంభించినా మేషరాశి వారికి చాలా తొందరగా పూర్తయ్యేటువంటి పరిస్థితిని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉండడం, అంతేకాక ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని అధిగమించేటట్టు చేయడం, రుణబాధల్ని అధిగమించేటట్టు చేస్తూ ఉండడము, అంతేకాక కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి బయటపడుతూ ఉండడము, ముఖ్యంగా వృత్తి వ్యాపారాదులలో ఎదుగుదలని సైతము ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. లాభస్థానం ముందు ఉన్నటువంటి రాహుగ్రహము విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలలో ఉండేటువంటి ప్రతిబంధక దోషాదుల్ని తొలగింపజేస్తూ ఉన్నారు. అంటే ఎవరైనా మేషరాశి వారు విదేశాల్లో ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే, ఉద్యోగం కోసమనో లేకపోతే మరే ఇతరత్ర జీవనాధారం కోసమనో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందులను తొలగించేటువంటి పరిస్థితి ఈ గ్రహస్థితి వల్ల ఉంటుంది. అనగా తొందరగా ఉద్యోగాదులు రావడం, సెటిల్మెంట్ రావడం, అక్కడ ఏదైనా వీసా ప్రాసెసింగ్ అది సరిగ్గా అవుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కొంత ఖర్చు అధికంగా ఉంటుంది, సంపాదన కూడా అదే మాదిరిగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో పరిస్థితులన్నీ కూడా మేషరాశి వారికి చాలా ఉన్నతంగానే గోచరిస్తూ ఉన్నాయి. అటు కుటుంబపరమైనటువంటి విషయాలు కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని మేషరాశి వారు పొందడానికై ఈ వారం రోజుల్లోనూ ప్రతిరోజు కూడా రుద్ర కవచాన్ని పారాయణ చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడాన్ని ఈ వారంలో మనం గమనించవచ్చు. అటు 2వ స్థానమందు గురుడు, శనేశ్వరుడు, రాహువు, 5వ స్థానమందు ఉన్నటువంటి బుధుడు, 6వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, అలాగే చంద్రుడు, ఇలా 5 నుండి 6 గ్రహాల తాలూకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడం వల్ల అనుకున్నటువంటివన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటాయి. చాలాసార్లు చెప్తూ ఉంటాను, గోచారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నా పరిస్థితులు అవకాశంగా లేబట్టి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే మాత్రం జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు బాగుగా లేవని అర్థం. ఎందుకంటే సాధారణంగా ఇన్ని గ్రహాలు గోచారంలో అనుకూలిస్తూ ఉంటే ఆ రాశి వారికి చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకి 6వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు భూపరమైనటువంటి సంపద అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఏదైనా కొత్తగా ఇల్లు కట్టుకోవడము, లేదా ఇల్లు అమ్మకాలు కొనుగోలు, స్థలం అమ్మకాలు కొనుగోలు, ఇటువంటివన్నీ కూడా చాలా తొందరగా పూర్తి అవుతుండడం లాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే 8వ స్థానంలో ఉండేటువంటి బుధుడు బుద్ధికారకమైనటువంటి గ్రహంగా పనిచేస్తూ
ఎటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించేటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. అటు లౌక్యము, తెలివితేటలు ఇత్యాది విషయాలపై ఈ గ్రహస్థితి ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఉన్నతికి సైతం ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవుతూ ఉండడం, లేదా ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్లు వస్తూ ఉండడం, లేదా అనుకున్నటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండడం, లేదా విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలన్నీ అనుకూలిస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా వృషభ రాశి వారిలో కనబడుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఎదుగుదల ఉంటుంది. సంతానము, విద్య, ఉద్యోగ, వ్యాపారము లాంటి అంశాలన్నీ కూడా అభివృద్ధి పదంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక వృషభ రాశి వారికి ఈ వారంలో ప్రత్యేకించి అదృష్టం అనేటువంటిది తోడవుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇది మన ఒక్కరే కష్టపడాలి, ఎలారా బాబు అని అనుకుంటూ ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి సహాయం చేస్తారు. ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి కేవలం 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఒకటి ఈ రాశియాధిపతి అయినటువంటి బుధుడు, రెండవది చంద్రుడు. చంద్రుడు మిశ్రమమైనటువంటి ఫలదాత. కొన్ని రోజులు యోగిస్తున్నాడు, కొన్ని రోజులు యోగించడం లేదు. కాబట్టి రాశియాధిపతి అయినటువంటి బుధుని యొక్క ఫలితం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ బుధుడు ఉన్నటువంటి స్థానం మంచిది. విద్య, ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానాల్లో యోగిస్తూ ఉన్నటువంటి బుధుడు వాహన, గృహ సంబంధమైనటువంటి, కుటుంబ సంబంధమైనటువంటి స్థానాల్లో బుధుడు యోగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయాపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. జన్మకురుడు కొత్త రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఉద్యోగంలో కొద్దిపాటి ఒడిదుడుకులను సృష్టించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి 9వ స్థానమందు గ్రహణం ఏర్పడింది. కాబట్టి ఆ ఫలితం వల్ల కూడా అటు ఆర్థిక పరమైనటువంటి విషయాలపై ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అర్ధాష్టమ రవి యొక్క స్థితి కూడా ఈ రాశి వారికి కొంత అర్థక్లేశం గృహశ్చిత్ర అన్నారు. కుటుంబపరమైనటువంటి విషయాలని రవి కొంచెం విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తారంటే ఏంటి, కుటుంబ సభ్యుల మధ్యలో అంత సరైనటువంటి పరిస్థితులు లేకపోతూ ఉండడము, లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రతిబంధకాలు సృష్టిస్తూ ఉండడము, లేదా ఏదైనా మనం తీర్థయాత్రలకు వెళ్ళాలి, లేదా వేరే ప్రాంతానికి వెళ్ళాలి అని ఏదైనా టూర్ల లాంటివి ప్లాన్ చేసుకుంటే అవన్నీ కూడా వాటిని వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులకి వీటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇటువంటి వాటన్నిటినీ కూడా ఆ దోషాలను తగ్గించేటువంటి గ్రహం బుధుడుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా పైన చెప్పుకున్నాం. అయితే ఇంకొక విషయం ఏమిటి, దశమ కేంద్రం వద్ద ఉన్నటువంటి కట్టక శని కూడా ఉద్యోగపరమైనటువంటి చికాకుల్నే కలగజేస్తారు. కాబట్టి ప్రధానంగా ఉద్యోగము, జీవన విధానము, అంటే దేన్ని ఆధారంగా చేసుకుని మనం జీవనాన్ని తీసుకెళ్తూ ఉన్నామో అది వ్యాపారం అయి ఉండొచ్చు, ఉద్యోగం అయి ఉండొచ్చు, ఇంకో రకమైనటువంటి వృత్తి అయి ఉండొచ్చు. ఆ వృత్తి పరంగానే ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతోంది. అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వారంలో. కాబట్టి కావాలని ఉద్యోగం మానేసేటువంటి పరిస్థితులు ఏవి కూడా మనం పెట్టుకోకూడదు. అంటే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని నిలబడగలగాలి. తప్పితే దాని నుండి పారిపోయే ప్రయత్నం చేస్తే మొదటికి మోసం వస్తుంది. ఏదైనా ఉద్యోగం మారాలి, లేదా ఈ ఉద్యోగం మానేసి కొత్త దాంట్లో చేరాలి అంటే చాలా జాగ్రత్తగా అడుగు వేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. చేతిలో ఇంకో సోర్స్ ఉంటేనే కానీ ఉన్న దాన్ని వదిలిపెట్టకూడదు. వదిలితే మాత్రం ఇబ్బంది పడిపోతారు. ఈ రకమైనటువంటి విషయాలపైన ఈ వారం గ్రహస్థితి అంతా కూడా ఫోకస్ అవుతూ ఉంటుంది. అలాగే మిగతా విషయాల్లో ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. మిథున రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించే ఈ రాశి వారులకి శుక్రుని యొక్క అనుకూలత ఉన్నది 2వ స్థానము. తృతీయ స్థానమందు రవి యొక్క అనుకూలత ఉన్నది. అలాగే ఈ వారంలో చంద్రుని యొక్క బలం కొంత బాగున్నది. కాబట్టి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలపైన ఈ వారం వెళ్ళబోతూ ఉన్నది. కొత్త ప్రతికూలతను కలిగించేటువంటి అంశాలు ఏంటి అంటే అష్టమంలో ఏర్పడ్డటువంటి గ్రహణ తాలూకు ప్రభావము, అలాగే వ్యయస్థానమందు ఉన్నటువంటి గురువు,
అర్ధాష్టమ స్థానముతో ఉన్నటువంటి కుజుడు. ఈ మూడు ప్రధానంగా పీడించేటువంటి గ్రహాలు. భాగ్య నిర్భయం క్రూరం బలిధువైరం అనక్షయం అన్నది శాస్త్రం. ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి రాహువు, వ్యయంలో ఉన్నటువంటి గురువు, చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు. ఇది చూడండి 1, 5, 9 సంబంధించినటువంటి రిలేషన్. ఇది ఒక బెర్ముడా ట్రయాంగిల్ లా కనబడుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకుపోయి దాంట్లో ముంచేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అర్ధాష్టమ కుజుడు భాగ్యానికి భయం క్రూర అన్నారు. అంటే మానసికమైనటువంటి భయాన్ని కలగజేస్తారు. అష్టమంలో ఉండేటువంటి రాహువు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కలగజేస్తాడు. వ్యయంలో ఉండేటువంటి గురువు అనవసరమైనటువంటి వ్యయానికి కారణమవుతారు. అంటే ఈ మూడు గ్రహాలు కూడా ఒక ట్రయాంగిల్ షేప్ లో ఫామ్ అయ్యి ఈ కర్కాటక రాశి వారిని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి వీటి నుంచి బయటపడేసేటువంటి గ్రహము ఉన్నది రవి. ఇప్పుడు ప్రధానంగా మీరు నమ్ముకోవలసినటువంటి గ్రహం తృతీయ మందు ఉన్నటువంటి రవి. ఆరోగ్యం నిత్య సంతోషం బంధు మిత్ర సమాగమ. ఏవైతే ఈ మూడు గ్రహాలు పీడిస్తూ ఉన్నాయో ఆ మూడింటి నుండి బయటపడేసేటువంటి శక్తి రవికి ఉంది. కాబట్టి రవిని ఎంత బలోపేతం చేసుకుంటారో ఈ వారం అంత బాగుంటుంది. మీరు గమనించండి, సూర్యారాధన చేస్తూ ఉండడము, అర్ఘ్యప్రదానాదులు ఇవ్వడము, సూర్య నమస్కారాలు చేసేటువంటి కర్కాటక రాశి వారికి, చెయ్యనటువంటి వారికి ఈ వారము వచ్చే వారంలో గ్రహస్థితి చాలా ఇబ్బందికరంగా తయారవుతూ ఉంటుంది. సూర్యుడిని ప్రసన్నం చేసుకునేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి అంత బాధను పెట్టదు. మిగతా వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందిని కలగజేస్తుంది. కనీసం ఆదివారం నాడు మధ్యమాంసాలు భుజించేటువంటి పరిస్థితి నుండి బయటికి రావాలి. అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయము లేదా సూర్యాష్టకం లాంటిది చదువుకుంటూ ఉండాలి. ఇందాకే చెప్పాను, బెర్ముడా ట్రయాంగిల్ అని అంటారు. ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయి. గురుడు, కుజుడు, రాహువు పరస్పర కోణస్థాన స్థితి. ఇదంత మంచిది కాదు. ఇది కేవలం ఆర్థికంగా దెబ్బకొట్టేటువంటి గ్రహస్థితి. ఎంత ఆర్థికంగా కూరుకుపోతారంటే కానుకోకపోతే తిరిగి లేవలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అందుకని కొత్తగా ఏది ప్రారంభం చెయ్యొద్దు. డబ్బు పరంగా ₹1 పెట్టేటప్పుడు కూడా 10 సార్లు ఆలోచిస్తూ ఉండాలి. ఈ వారము వచ్చే వారము ప్రధానంగా ఈ విషయాన్ని రాశి వారు గుర్తుపెట్టుకుంటే మంచిది. వీటి నుండి బయటపడటానికి సూర్యారాధన చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. చాలా కాలం తర్వాత రాశ్యాధిపతి అయినటువంటి రవిగ్రహం యొక్క పీడ తొలగిపోయిన తర్వాత తృతీయ మందు కుజుడు యోగిస్తూ, 2వ స్థానమందు బుధుడు యోగిస్తూ, జన్మరాశి యందు శుక్రుడు యోగిస్తూ, లాభస్థానమందు గురుడు యోగిస్తూ చంద్రుని యొక్క బలాన్ని పొంది ఉన్నటువంటి రాశి సింహరాశి. 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటే ఈ రాశి వారు పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా రకాలైనటువంటి సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు. అటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా ఉండేటువంటి సమస్యల్ని చాలా ఎదుర్కొంటూ ఏదో ఒక హోప్తో బతుకుతూ ఉన్నటువంటి రాశి సింహం మారకపోతుందా, మనం ఎంత కష్టపడ్డాం, లేదా మనకెంత సపోర్ట్ ఉంది, లేదా మనకి ఎంతో కొంత అదృష్టం సహకరించకపోతుందా అని ఒక హోప్తో బతుకుతూ ఉన్నటువంటి రాశి సింహం. గత కొద్ది నెలలుగా ఉండేటువంటి పరిస్థితులు ఏదో ఒక రకంగా ఈ రాశి వారిని దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటే ఆర్థికంగా బాగోదు, ఆర్థికంగా బాగుంటే ఆరోగ్యం బాగోదు, రెండో బాగుంటే కుటుంబం బాగోదు, అన్ని బాగుంటే ఉద్యోగం బాగోదు. ఏదో ఒక రకమైనటువంటి సమస్య. అంటే జీవితం అంతా కూడా అనుకున్నటువంటి ప్రణాళికతోటి ముందుకు వెళ్ళట్లా. ఎటు జీవితం వెళితే వీరు అటు వెళుతున్నారు కానీ వీరు అనుకున్నట్టుగా జీవితం వెళ్ళట్లేదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. ముఖ్యంగా కుజుడు తృతీయ స్థానముతో ఒక రకమైనటువంటి ధైర్యానికి కారకుడు. మానసికమైనటువంటి ఉల్లాసానికి, ఉత్సాహానికి, ఆర్థికంగా కొంత బలోపేతం అవడానికి, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా ఉండేటువంటి పరిస్థితులు బాగుండడానికి, సామాజికంగా ఒక ఉన్నత స్థాయిలో ఒక పదవీ యోగాన్ని మనం పొందడానికి వీటన్నిటికీ కూడా కుజుడు, అలాగే ఈ బుధుడు, శుక్రుడు, ఈ మిగతా గ్రహాలన్నీ కూడా చాలా గొప్పగా ఉపయోగపడతారు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు గత వారాల కంటే భిన్నంగా ఉంటాయి. దైవతార్చన చేయగలుగుతారు. ముఖ్యంగా దైవానుగ్రహాన్ని పెంపొందించుకోగలుగుతారు. దేవాలయాలు, పుణ్యనదీ స్నానాలు, దేవతార్చనలు చేయగలుగుతారు. మంచి మంచి దేవాలయాలను సందర్శించగలుగుతారు. ఇలా మానసిక ఉల్లాసంతో, దైవ బలంతో, కుటుంబం యొక్క సపోర్ట్ తోటి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధితోటి ఈ వారం ముందుకు సాగుతూ ఉంటుంది సింహరాశి వారికి.
ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా అష్టమ శని నివారణ కోసమై శనివారం నాడు శివాలయంలో దీపారాధన చేసి శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి కేవలం రాహు అలాగే చంద్రుని యొక్క అనుకూలత మాత్రమే ఈ వారంలో కనబడుతూ ఉన్నది. జన్మ రవి యొక్క స్థితి, జన్మ బుధుడు, వ్యయమందు శుక్రకేతువును, అలాగే 2వ స్థానమందు కుజుడు. అంటే ఈ ఏర్పడినటువంటి అర్గళం దాదాపుగా 5 గ్రహాలు ఈ రాశి చుట్టూనే ఉన్నాయి. గమనించాలి. ఎప్పుడైతే రాశిని అట్టి పెట్టుకున్న ఎక్కువ సంఖ్యలో గ్రహాలు ఉంటాయో అవి కొంచెం పీడిస్తూ ఉంటాయి. దేహార్తి చిత్త సంతాపకాల అతిక్రమ భోజనం అన్నారు. అంటే ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుంది? కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. అంటే వేళకి తిండి తినకపోవడం, వేళకి నిద్ర రాకపోవడం. ఏదో పడుకోవాలి కదా అని పడుకుంటూ ఉంటారు కానీ నిద్ర రాదు. పోనీ అలానే ఇంకో పని ఏదైనా చేద్దాం ఉంటే దాని మీద శ్రద్ధ ఉండదు. పోనీ మనకి నిద్ర రావట్లేదు కదా, పని మనం చేసుకుందాం ఉంటే దాని మీద మనసు ఉండదు. పనికొచ్చే పనులేవి కూడా ఈ గ్రహస్థితి చేయనివ్వదు. ఎంతసేపు వృధాగా కాలక్షేపం చేద్దామా, రోడ్ల మీద తిరుగుదామా, లేకపోతే ఇంకోటి ఏదైనా చూద్దామా, ఇలా కాలాన్ని వృధా చేసేటువంటి వాటిపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకృతం అవుతూ ఉంటుంది. వాళ్ళ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అంటూ ఏది ఉండదు. ఎందుకంటే అసలు కష్టపడరు. ప్రతిదీ కూడా చాలా తేలిగ్గా అవ్వాలి. ఎవరైనా నిజానికి నా బదులు పని చేస్తావా, చేసేయి అన్నంత స్థాయిలోకి వెళ్ళిపోతారు. అంత కష్టపడి నేను చేయలేను, అంత దూరం నేను వెళ్ళలేను, లేకపోతే ఎంత కష్టపడి వ్యాయామం చేయలేను, ఇలాంటి మాటలు ఎక్కువ వస్తూ ఉంటాయి. మరి ఈ బద్ధకానికి కారణమైంది ఏది అంటే ఈ గ్రహస్థితి. అంతేకాకుండా ఖర్చు, విపరీతమైనటువంటి ఖర్చుని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉంటుంది. ఇవి కాక బుద్ధి చాంచల్యం. అంటే ఏంటి? ఏ నిర్ణయం ఏ సమయానికి తీసుకోవాలి దాని మీద క్లారిటీ ఉండదు. పక్కవాడిది చేస్తున్నాడు కదా మనం చేసేద్దాం, గొడవ ఉండదు. అంటే ఎంతసేపు డిపెండెంట్గా ఉండేటువంటి థాట్సే వస్తూ ఉంటాయి. కానీ ఇన్నోవేటివ్గా మనం ఆలోచిద్దామో, యూనిక్గా ఉందామో, లేదంటే కొత్తగా చేద్దామనేటువంటి స్వారణ ఉండదు. నిజానికి అలా చేద్దామని అనుకున్న రోజు బుర్ర పనిచేయదు. అంటే అంత చూడండి, గ్రహస్థితి కొంచెం వక్రంగా ఉన్నట్టు. మరి ఈ గ్రహస్థితి మిగతా వాటి మీద ఇంపాక్ట్ చూపించదు. అంటే అనారోగ్య సమస్యలు ఏమీ రావు, ఆర్థిక ఇబ్బందులు ఏమీ రావు, కానీ ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం. ఆ జీవితానికి తగ్గట్టే మనం వెళ్ళిపోతూ ఉంటాం తప్పితే మిరాకిల్స్ ఏమీ జరగవు. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి కొంత ఖర్చుని సూచిస్తోంది ఈ గ్రహస్థితి, కొంత స్థానచలనాన్ని సూచిస్తోంది ఈ గ్రహస్థితి. ఈ విషయాన్ని రాశివారు దృష్టిలో పెట్టుకోవాలి. కన్యా రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, భాగ్యమందు గురువు, లాభస్థానమందు శుక్రుడు యోగించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చు. వీటితో పాటు చంద్రగ్రహం కూడా అనుకూలంగా ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఏది అంటే జన్మకుజుని యొక్క దోషం, వ్యయస్థానమందు ఉన్నటువంటి రవి బుధుడు. ఇవి ప్రధానంగా ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే ఒక విషయం గమనించండి, జన్మరాశిగతే భౌమౌ యక్షరాక్షస పీడితం అన్నది శాస్త్రం. ఒక రాక్షసుడు ఎలా అయితే ఒక మనిషిని పీడించగలడో అంత శక్తి కుజుడికి ఉంటుంది. ఈ రకమైనటువంటి వాతావరణంలో తులారాశి వారిని ఆ విధంగా ఏడిపిస్తాడు. ఎంత ఏదో ఒకటి అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. ఏమీ లేకపోతే ఉత్తనే ఏదో ఒకటి కాలుతుంది, ఏదో తెగుతుంది, లేకపోతే ఏదో దెబ్బ తగులుతుంది. ఎంతసేపు ఏదో ఒక ఆరోగ్యపరమైన సమస్య. శరీరం స్వాధీనంలో ఉండదు. కొన్ని సందర్భాల్లో పని ఎక్కువగా ఉండడం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, వేళకి తినకపోవడం, ప్రయాణాలు ఎక్కువగా చేయడం, శారీరక బడలిక, శరీరం స్థిమితంగా ఉండదు, నుంచోదు, ఊగుతున్నట్టు ఉంటుంది ఎంతసేపు కూడా. పోనీ మనకి ఏదైనా చిన్నపాటి ఏదైనా రుగ్మత వస్తే అపో ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చేసిందేమో అనేటువంటి భయం ఉంటుంది. ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువ ఇబ్బంది పెడతాయి. ఉదాహరణకి ఎవరైనా పళ్ళు కట్టించుకుంటారనుకోండి, దాన్ని మింగేస్తారు. అంటే అలాంటి సమస్యలు కూడా, అంటే ఇలా కూడా సమస్య వస్తుందా అనేటువంటి విధంగా కొన్ని ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏడిపిస్తూ ఉంటాయి.
ఇది సర్వసాధారణంగా ఈ గ్రహస్థితిలో జరిగేటువంటి అంశం. ఇక ఆర్థికపరమైనటువంటి విషయాలు మాత్రం బాగున్నాయి. కొన్ని సందర్భాల్లో ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉంటారు, అయినప్పటికీ కూడా ఆదాయానికి తగినట్టుగానే ఖర్చులు కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఆ పరమైనటువంటి సమస్య లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా తులారాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. మీ వృత్తిని మీరు సక్రమంగా చేసుకోగలుగుతారు. ఎంత ఇబ్బంది వచ్చినా ఉద్యోగానికి వెళ్ళడం మానరు, పనికి వెళ్ళడం మానరు, ఏదో కొంత ఉపశమనాన్ని అక్కడే పొందుతూ ఉంటారు తులారాశి వారు. కాబట్టి ఈ వారంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ మానసిక శారీరకమైనటువంటి బాధ నుండి బయటకు ఎలాగ పట్టం. ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం, లేదు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, మన్యు దేవతారాధన చేస్తూ ఉండడం. మన్యు సూక్తం అనే ఒక సూక్తం ఉంటుంది, దాన్ని నిరంతరం వింటూ ఉండడం కానీ పారాయణ చేస్తూ ఉండడం కానీ ఇటువంటి వాటి ద్వారా కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు తులారాశి వారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి లాభస్థానం ముందు ఉన్నటువంటి రవి బుధులు యోగించేటువంటి గ్రహాలు, అలాగే అడపాదడప కొంత చంద్రబలం కూడా ఈ రాశి వారికి ఈ వారం ఉన్నది. అంటే 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తిలో కుజుడు మొదటి స్థానంలో ఉన్నారు. కుజుడి తర్వాత రాహు అర్ధాష్టమ స్థానమందు, రాహు తర్వాత అష్టమంలో ఉండేటువంటి గురువు. ఇది చూడండి, ఒక బెర్ముడా ట్రయాంగిల్ లా ఉంటుంది. కుజుడు, రాహువు, గురువు ముగ్గురు పరస్పర కోణ స్థానాల్లో ఉండి అష్టమ, అర్ధాష్టమ, వ్యయస్థానముల యందు ఇబ్బంది పెట్టడం. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ఒకటి రౌండ్ గా తిరుగుతోంది అనుకోండి, చుట్టుపక్కల గోడల మీద ఉన్న వస్తువులు కూడా వచ్చి 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 మధ్యలో పడిపోతాయి. మిక్సీ జార్ తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది, గోడలకు అట్టుకుంటూ ఉన్నది కూడా వచ్చి మధ్యలో పడిపోతుంది. అలాగే సమస్యల నుండి మనం దూరంగా వెళ్ళిపోతున్నాం, గట్టెక్కుతున్నాం అనుకునేటువంటి వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఈ ఫోర్స్, ఈ ట్రయాంగిల్ ఫోర్స్ తీసుకొచ్చి మధ్యలో పాడేస్తుంది. ఎక్కుతూ ఉంటారు, కిందకి లాగేస్తుంది, ఎక్కుతూ ఉంటారు, కిందకి లాగేస్తుంది. అంటే సహనాన్ని, ఓపికని అన్నిటినీ కూడా ఈ గ్రహస్థితి పరీక్షిస్తూ ఉంటుంది. ఎందుకు కారణం, కుజ రాహు గురులు 3 గ్రహాలు పరస్పర కోణ స్థానాల్లో ఉంటూ అష్టమ, అర్ధాష్టమ, వ్యయస్థానములు యందు ఉండడం. అంటే ఒక రాక్షసుడు ఏ విధంగా ఇబ్బంది పెడతాడో అలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి. వదిలినట్టే వదులుతుంది, మళ్ళా పట్టుకు లాక్కొచ్చి మొదట్లో పాడేస్తుంది. ఎన్నిసార్లు పైకెక్కుతారు, ఎన్నిసార్లు పైకెక్కినా అది లాగేస్తుంది. ఇది మానసికంగా ఇబ్బంది పెడుతుంది, శారీరకంగా ఇబ్బంది పెడుతుంది, ఆర్థికంగా ఇబ్బంది పెడుతుంది. ₹1 మనం కష్టపడి సంపాదించుకున్నాం కదా, లేదా మన పూర్వీకులు మనకి ఇచ్చారు కదా, ఇది మనం తిందామంటే ఉండనివ్వదు, బయట వాడు తినేస్తాడు, లేదా అన్యాక్రాంతం అయిపోతూ ఉంటుంది. అంటే అమ్ముకోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. లేదా మన దగ్గర ఎంత భూమి ఉంది, దీన్ని అమ్మి మనం ఏదో ఒకటి సెటిల్ చేద్దాం అనుకుంటే అది భూమి అమ్ముడవదు, వీళ్ళు ఆగరం. అంటే ఎలా చూడండి, ఇప్పుడు మీరు ఎవరిదైనా అప్పు తీసుకున్నారనుకోండి, పాపం మీరు ఇద్దామని ప్రయత్నం చేస్తారు. మీ దగ్గర అప్పు తీర్చుకున్నవాడు మీకు ఎలా ఎక్కడదావా అని చూస్తూ ఉంటాడు. ఇది రకమైనటువంటి పరిస్థితి. ఈ మధ్యలో నలిగిపోయేటువంటి రాశి వృశ్చిక రాశి. అందుకనే మిక్సీ జార్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఆ చుట్టూ ఎంత ఉన్నా మధ్యలో తీసుకొచ్చేసి జుమ్మను పైకి తీసుకెళ్తుంది, అలాగే ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు కొంతకాలం పాటు ఓపికని పట్టవలసి ఉన్నది. కనీసంలో కనీసం కుజుడు మారేంత వరకైనా సరే జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాలుగాను ఉద్యోగం చేతిలో ఉంది, దాన్ని వదులుకోకూడదు. చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టుకోకూడదు. చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకుని ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి, ఈ రకమైనటువంటి ఈ ట్రయాంగిల్ నుంచి బయటపడడానికి ఎక్కువగా పరమేశ్వరుడి ఆరాధన చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఉదయము సాయంత్రము శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయండి, ఖచ్చితంగా బయటపడతారు. వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చు. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా ఉన్నతంగానే గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా లాభస్థానమందు కుజుడు ఉండడం, దశమ కేంద్రమందు రవి ఉండడం, సప్తమ కేంద్రమందు గురుడు ఉండడం, అలాగే గ్రహణ యోగము కూడా ఈ రాశి వారికి పడుతూ ఉండడం, అన్నింటా కూడా ఈ గ్రహస్థితి మంచి విజయానికి కారణమవుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా ధనురాశి వారికి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి, ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. కొత్తవి కానివ్వండి, గతంలో కోల్పోయినటువంటివి కానివ్వండి, ఏది చూసుకున్నా కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగ, ఉన్నతమైనటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ
సామాజికమైనటువంటి పరిస్థితులు. సామాజికము అంటే ఏదైనా పదవికి సంబంధించినటువంటివి. సమాజంలో ఒక కీలక స్థాయిలో పని చేయడానికి అవకాశాన్ని కూడా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. కాబట్టి అటు ప్రభుత్వ పరంగా బాగున్నది, ఉద్యోగ పరంగా బాగున్నది, ఆర్థికంగా బాగున్నది, ఆరోగ్యపరంగా బాగున్నది. ధనురాశి వారికి ఈ వారం అన్ని గ్రహాల వల్ల కూడా మంచి ఫలితాలే వస్తూ ఉన్నవి కానీ ఎక్కడా చెడు ఫలితాలు అనేవి రావడం లేదు. ఎందుకంటే నిలదొక్కుకోవడానికి కావలసినటువంటి స్థితి, ఒక స్ట్రెంగ్త్, దశమంలో ఉండేటువంటి రవి దిగ్బలంతో ఉన్నప్పుడు అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే అటు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులను సైతం రవి శాసించగలుగుతారు. లాభస్థానం ముందు ఉన్నటువంటి కుజుడు భూపరమైనటువంటి లావాదేవీలో లేదా ఏదైనా ఒక స్టేటస్ సింబల్, ఎప్పటి నుండో మనం ఒక స్టేటస్ సింబల్ గా కావాలనుకుంటున్నాం, ఒక పదవి కానీ, ఒక ఆస్తి కానీ, ఇంకోటి కానీ, ఇవన్నిటినీ కూడా కుజుడు సంప్రాప్త చేస్తాడు. అంటే అటు అన్నిటి పరంగా కూడా గ్రహస్థితి బాగున్నది. కాబట్టి ధనురాశి వారికి గ్రహణం తర్వాత అనుకూలిస్తూ ఉన్నటువంటి సమయంలో భాగంగా ఈ గ్రహస్థితి కూడా అన్నింటా కూడా చక్కటి విజయాలని ప్రసాదిస్తుంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలిస్తుంది. అక్కడ ఉద్యోగము, విద్య, గృహము, వీసా సంబంధమైనటువంటి సమస్యలను తొలగింపజేస్తుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది. లోకల్గా భారతదేశం వ్యాప్తంగా ఉండేటువంటి ధనురాశి వారికి ఇది సువర్ణమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మరిన్ని మంచి ఫలితాల కోసమై ఈ వారంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అష్టమ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. శనేశ్వరుడు తృతీయ స్థానమందు ఉన్నారు. చంద్రుని యొక్క బలం ప్రధానంగా ఈ వారంలో యోగిస్తూ ఉంటుంది. అయితే మిగతా గ్రహాల వల్ల అంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏమీ కూడా లేవు. అంటే ఉదాహరణకి రవి ఆయన 9వ స్థానంలో ఉన్నారు, దశమంలో కుజుడు ఉన్నారు, రాహు 2వ స్థానంలో ఉన్నారు. ఈ గ్రహాల వల్ల ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు. కాబట్టి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగలేదు, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. కాబట్టి ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. పనులు కొంచెం ముందుకు వెళుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు సానుకూలంగా మారతాయి. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు బాగుంటాయి. సంతాన సంబంధమైనటువంటి విషయాలు మెరుగ్గా కనబడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఏదైనా ఒక కొత్త పని చేద్దాము, లేదా 10 మందిని మనం ఆకర్షించేటువంటి విధంగా, మన వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటువంటి విధంగా, లేదా మన ఉద్యోగంలో ఏదైనా మంచి స్థాయిని సంపాదించుకునేటువంటి విధంగా ఏదైనా మనం పని చేద్దాం అనుకుని ఆ రకంగా ప్రయత్నాలు చేస్తారు. అవకాశాలని సృష్టించుకుంటూ ఉంటారు. మకర రాశి వారు చాలా కష్టపడుతూ ఉంటారు. చాలా కష్టజీవులు మకర రాశి వారు. బేసిక్గా కష్టజీవులు. ఎందుకంటే వీరు అదృష్టం తక్కువ. ఎంతసేపు కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ఈ వారంలో కూడా చాలా కష్టపడి ప్రతిఫలాన్ని మాత్రం పొందుతారు. కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి కొంచెం ఏదైనా మనకి అనుకున్నటువంటి స్థాయిలో గుర్తింపు పొందడానికి, లేదా ఏదైనా సుదూర ప్రాంతాలను సందర్శించడానికి, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, పుణ్యనదీ స్నానాలు చేయడానికి, వీటన్నిటికీ కూడా అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. మకర రాశి వారు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై వీరు ప్రత్యేకించి ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడమే చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. 2 గ్రహాల తాలూకు అనుకూలతలు మాత్రమే ఈ రాశి వారికి ఉన్నాయి. గురుడు పంచమంలో యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు కొంత ఈ వారంలో యోగించేటువంటి గ్రహంగా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ రాశి వారికి అష్టమ స్థానమందు ఉన్నటువంటి రవి, అలాగే 9వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, జన్మ రాశి యందు సంచరిస్తూ ఉన్నటువంటి రాహు, ఇవి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అష్టమ స్థానమందు రవి దుర్దోష శత్రు సంపాదో గమనం యథా అన్నారు. అంటే అటు జన్మరాహు కూడా అతి ఖర్చును సూచిస్తున్నారు. ఫాల్స్ ప్రెస్టీజ్కి వెళ్తారు. లేదు మనం ఎలాగైనా ఇది కొనవలసిందే, ఎలాగైనా మనం ఇలా ఉండవలసిందే అనేటువంటి ఒక రకమైనటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్. అలాగే అనవసరమైనటువంటి తగువులు, తగాదాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలలో ఎక్కువ శారీరకమైనటువంటి శ్రమని పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నట్టు డబ్బు ఖర్చును సూచిస్తోంది. అలాగే ఫాల్స్ ప్రెస్టేజ్ని, ప్రయాణాలని,
శారీరకమైనటువంటి శ్రమని, వీటితో పాటుగా అలసట, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, అంటే సరైనటువంటి సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రపోకపోతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే డబ్బుని ఆకర్షించేటువంటి శక్తి కుంభరాశి వారి దగ్గర ఉన్నది. డబ్బు వస్తుంది, కానీ దానికి తగ్గటువంటి ఖర్చు ఉంటుంది, దానికి తగ్గటువంటి శ్రమ ఉంటుంది, దానికి తగ్గటువంటి పని ఉంటుంది. ఏదైనా అదృష్టం కొద్దీ వచ్చింది అనుకోవడానికి ఏమీ ఉండవు, ప్రతిదీ శ్రమ వల్లే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడము, అనవసరమైనటువంటి మాట పట్టింపులను తగ్గించుకుంటూ ఉండడము, కుటుంబ సభ్యులతోటి సఖ్యతగా మెలుగుతూ ఉండడము, మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, ఆత్మీయులు కానీ వారు చెప్పేటువంటి మాట వింటూ ఉండడము, ఇటువంటివి చేస్తూ ఉండడం ద్వారా ఈ వారంలో గ్రహస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ ఏలినాటి శనిలో ఉండేటువంటి కీలకమైనటువంటి దశని దాటేటువంటి క్రమంలో ఉన్నారు కాబట్టి ఈ మంచి విషయాలను వింటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి. చక్కగా నవరాత్రుల్లో దీక్షగా అమ్మవారిని ఆరాధన చెయ్యండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహస్థితి కొంచెం ప్రతికూలంగా ఉన్నది. గ్రహణానంతర పరిస్థితులు, అలాగే ఈ రాశి వారికి అర్ధాష్టమ గురుని యొక్క దోషము, ఏలినాటి శని దోషము, వ్యయ రాహువు యొక్క దోషము, ప్రధానంగా అష్టమ కుజుని యొక్క దోషం. మీరు గమనించండి, గురువు అర్ధాష్టమ స్థానమందు, అష్టమ స్థానమందు కుజుడు, వ్యయస్థానమందు ఉన్నటువంటి రాహువు ఒక ట్రయాంగిల్. వాళ్ళు ముగ్గురు కూడా 3 కోణ స్థానాల్లో ఉన్నారు. కుజుడికి రాహువు, రాహువుకి గురువు, గురువుకి కుజుడు, 3 కూడా 3 కోణ స్థానాల్లో ఉంటాయి. ఈ ట్రయాంగిల్ ఏర్పడడం మీనరాశి వారికి అతి ఖర్చును సూచిస్తోంది, వ్యయ ప్రయాసాలను సూచిస్తోంది, శారీరకమైనటువంటి శ్రమను సూచిస్తోంది, అధికమైనటువంటి ఖర్చును సూచిస్తోంది. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏదైనా మనం మొదలు పెట్టేటప్పుడు ఇది మన వల్ల అవుతుందా, మనకింత శక్తి ఉందా, ఎవరి యొక్క సహాయాన్నైనా మనం ఆశిస్తూ ఒక పనిని ప్రారంభించాము అంటే అది అవ్వదు అని గుర్తుపెట్టుకోవాలి. కేవలం మీ మీద మీరు మాత్రమే ఆధారపడి ముందుకు వెళితేనే ఈ గ్రహస్థితిలో మంచి ఫలితాలు వస్తాయి. కష్టే ఫలి, ఎంతసేపు కష్టపడుతూ ఉండడమే తప్పితే ఇంకో రకమైనటువంటి పనులేవి కూడా ఉండవు. అంటే ఏదైనా అదృష్టం కొద్దీ వస్తుందని కూడా చాలా పొరపాటు. ఈజీ మనీ కోసం చేసేటువంటి ప్రతి చర్య మిమ్మల్ని వెనక్కి గెంటుతూ ఉంటుంది. అది జోదం కానీ, స్పెక్యులేషన్ కానీ, లేదా ఈజీగా డబ్బు సంపాదించేటువంటి ప్రక్రియలు ఏది పట్టుకున్నా సరే జీవితం వెనక్కి వెళ్ళిపోతుందో తప్పితే ప్రోగ్రెస్ అనేటువంటిది ఉండదు. కాబట్టి వాటిని వెంటనే తగ్గించుకోవాలి. కాలాన్ని వృధాగా పోనివ్వకూడదు. మీనరాశి వారు చాలా వృధాగా కాలక్షేపం చేస్తారు. ఏదో ఒక ఆలోచన, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం కదా అనుకుంటారు, కానీ ప్రజెంట్ ఉన్నటువంటి టైంను వదిలిపెట్టేశారన్న విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోరు. కాబట్టి ఎంతసేపు ప్రజెంట్లోనే ఉండండి, కష్టపడండి, కష్టానికి తగిన ప్రతిఫలమే వస్తుంది తప్పితే వృధాగా కాలక్షేపం చెయ్యొద్దు. ఎందుకంటే ఈ రాశి వారికి ఉత్సాహం అంత ఉండదు, బద్ధకం ఎక్కువగా ఉంటుంది, పనులన్నీ వాయిదా వేసుకుంటారు. పోనీ నా పని కూడా నువ్వే చేస్తున్నావా, చేసేయండి తప్పితే లేదు నా పని నేను చేస్తాను, దానివల్ల నాకు కొంత కొత్త విషయం తెలుస్తుంది అనేటువంటి విషయం వాళ్ళు దృష్టిలో పెట్టుకోరు. కాబట్టి ఎక్కువ కష్టపడండి. కొన్ని సందర్భాల్లో అదృష్టం లేకపోయినా ముందుకు వెళ్ళండి, నిలబడండి, దేని నుండి పారిపోకుండా. నేను ఒక కష్టం వచ్చింది అంటే నిలబడి చూస్తే దాంట్లో బోల్డన్ని అనుభవాలు వస్తాయి. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఎక్కువగా పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకోండి. ముఖ్యంగా ఈశ్వరారాధన వదిలిపెట్టకుండా చెయ్యండి. దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.